హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాదియాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టంట్ డబల్ పరాఠా తయారు చేద్దాము. ఇంట్లో దోశ పిండి, ఇడ్లీ పిండి, వడపిండి ఏవి లేకపోతే అప్పటికప్పుడు వేడి చేసుకోవాల్సిన ఇన్స్టంట్ డబల్ పరాఠా. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి వీడియో మొత్తం పూర్తి దాకా చూడండి. చూసి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ముందుగా పొటాటోని పైన తొక్క మొత్తం తీసేసి తురుముకోండి. ఈ చిన్న రంధ్రాలు, పెద్ద రంధ్రాలు ఉన్న చోట నుంచి తురుముకోవాలి. ఇలాగే మొత్తం పొటాటోని తురుముకోవాలి. చూడండి, తురుముకున్నాను. ఇప్పుడు 2-3 సార్లు కడగాలి. దానిలో ఉన్న స్టార్చ్ మొత్తం బయటకు పోవాలి. ఈ వాటర్ పారేసి మళ్ళీ వాటర్ పెట్టి అలాగే 2-3 సార్లు చేయండి. చూడండి, బాగా కడుక్కున్నాను. పొటాటో ఎలా వచ్చిందో చూడండి, పొరలుగా. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి వాటర్ వేసి వాటర్ని మరిగిద్దాము. చూడండి, సగానికి గిన్నెలో వాటర్ వేసాను. బాగా మరిగించండి వాటర్ని. చూడండి, పొటాటోలో ఉన్న నీరు మొత్తం జల్లెడతో జల్లించుకొని పొటాటోని వేడి చేసిన వాటర్లో వేద్దాము. చూడండి, వాటర్ బాగా మరిగింది. ఇప్పుడు పొటాటో వేద్దాము. రెండే 2 నిమిషాలు బాయిల్ చేయండి. ఎక్కువ బాయిల్ చేయబాకండి. 2 నిమిషాలు బాయిల్ చేయండి. చూడండి, నురుగు వస్తుందిగా. నురుగు వచ్చే వరకు ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు జల్లెడలో జల్లించుకుందాము. జల్లించుకున్న తర్వాత పెద్ద ప్లేట్లో గాలికి ఆరబెట్టండి. 2 నిమిషాలు. పొయ్యి మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఒక పచ్చిమిర్చి తరిగినది, పొటాటో వేయండి. ½ టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ టేస్ట్, కొరియాండర్ లీవ్స్ మొత్తం మిక్స్ చేయండి. రెండే 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ స్టఫింగ్ని ఒక పక్కన ఉంచుదాము. పిండి కలుపుకుందాము. ఇప్పుడు పిండి కలుపుదాము. 1 కప్పు గోధుమ పిండి. మైదా పిండి అన్నా గోధుమ పిండి అన్నా కలపవచ్చు. నేను గోధుమ పిండి కలుపుతున్నాను. ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి. సాల్ట్ టేస్ట్, రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్, వేడిగా ఉన్న నీటితోనే కలపాలి. ఎందుకంటే వేడిగా ఉన్న నీరు పరాఠాని మెత్తగా చేసిద్ది. కొద్దిగా కలపండి. ఇప్పుడు చేతులతో కలుపుకుందాము. చూడండి, కలిపేసాను. 2 నిమిషాలు నానబెట్టండి. ఇలాగే ఉంచండి రూమ్ టెంపరేచర్లో. కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలపండి. ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండి తీసుకొని ఒక బాల్ తీసుకొని పొడి పిండిలో కలపండి. మీ పరాఠా ఇంకో చపాతీ
చేయండి. బాగా నొక్కండి 4 వైపులా. స్టఫింగ్ బయటకు రాకుండా బాగా నొక్కండి. ఇలాగే మొత్తం పరాఠాలను రెడీ చేసుకోండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడైంది. పరాఠా వేద్దాము. రెండు వైపులా ఇలా కాల్చుకోండి. చూడండి, ఇలాగా కుక్ చేసుకోవాలి ఎర్రగా. మొత్తం పరాఠాలను ఇలాగే కుక్ చేసుకోండి. డబల్ పరాఠా రెడీ అయిపోయింది. ఏ చట్నీలోనైనా తినవచ్చు నంచుకొని. చాలా టేస్ట్గా ఉంటుంది. మెత్తగా ఉంటుంది చాలా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి.